శ్రీ గురుభ్యో నమః. నిష్కళంక, ఎటువంటి కలంకములు దోషములు లేని అమ్మ. ద్వైతభావం ఉండడమే కలంకము, అద్వైత భావం ఉండడమే నిష్కలంకము. అందరిలో ఉండే ఆత్మ అమ్మవారు సముద్రం, అందరిలో కలిగే భావాలు అలలు. అలలు చూడ్డం మాని సముద్రాన్ని చూడడమే తత్వదర్శనం. త్యాగరాజు అన్నట్టు అందరిలో పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోరే. మూల కారణాన్ని తెలుసుకుంటే బాహ్యంలో కనబడే కార్యకారణాలు ఇబ్బంది పెట్టవు. అందరిలో ఏకస్వరూపంగా ఉన్న అమ్మ నిష్కలంక. అలల వైపు చూస్తే అలజడి, సముద్రం వైపు చూస్తే ప్రశాంతత. చూచేవాడికి వెనుక, చూడబడేవాడికి వెనుక ఉంటుంది అమ్మవారు. మధ్యలోని దృశ్యమంతా మాయ. మాయ అంటే ఉన్నట్లు కనిపించే లేనిది. అలలు ఉన్నట్లుగా ఉంటూ లేనివే, ఉన్నది సముద్రమే కదా. బంగారు ఆభరణాన్ని అమ్మడానికి కంసాలి వద్దకు తీసుకెళ్ళినప్పుడు ఆ కంసాలి దృష్టి ఆభరణం యొక్క నైపుణ్యం వైపు కాకుండా బంగారం యొక్క నాణ్యత మీద దృష్టి పెట్టినట్టు, అందరిలో ఉన్న దైవాన్ని మనం దర్శించినప్పుడు వ్యవహారం ఎలా ఉన్నా ఇబ్బంది ఉండదు. జీవులకు ఎప్పుడూ శుద్ధత్వం ఉండదు, నిష్కళంకులు కాలేరు. అందుకే నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని రోమాలో ఉంది. ఎందుకంటే జీవుడిగా ఉన్నంత వరకు సంపూర్ణ శుద్ధత ఉండదు. కాబట్టి నిష్కలంకత ప్రవర్తనలో కాదు, దర్శనంలో ఉంది. ప్రతినిత్యం శరీరానికి స్నానం చేయించినట్టు ప్రతినిత్యం మనసుకు జ్ఞాన స్నానం, సత్సంగం చేయిస్తూ ఉండవలసిందే. అప్పుడే మనస్సు నిష్కలంక అయ్యేది. అప్పుడే అద్వైత దర్శనం అయ్యేది.